మీ అందరికి అవరే ఒక సస్పెన్స్ ఉందిరా. అది చెప్తే మీరు రాకపోవచ్చు, అందుకే మీకు చెప్పకుండా ఈ గుట్ట మీదకి అయితే తీసుకొని వచ్చిన. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నరేందర్ వ్లాగ్స్. ఆల్రెడీ మీకు అర్థమైంది కావచ్చు, నైట్ టైంలో షూట్ అవుతుందంటే మేము ఎక్కడున్నామో. ఈరోజు వచ్చేసి మీరు మొన్న రీసెంట్ ఒక వీడియో మీద మీరు 3000 లైక్స్ అయితే చెప్పినా కదా, ఆ వీడియో మీరు 3000 లైక్స్ కంప్లీట్ అయితే చేసారు. సో ఈరోజు ఈ క్యాంపింగ్ అయితే చేస్తున్నాం. పక్కన బండ దూపిరు అటు సైడ్, ఎక్కడ లేం బండ మీద ఉన్నాం. బ్యాక్ సైడ్లో మా విలేజ్ మొత్తం కనబడుతుంది అటు సైడ్. సో వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇప్పటివరకు ఇంకా లైక్ అయిపోతే ఛానల్కి లైక్ అయితే వేసుకోండి. ఛానల్లో మీరు కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మరెందుకు లేట్, మనం ఈ క్యాంపింగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. గైస్ టైం వచ్చేసి 6:20 అయితే అవుతుంది. ఇప్పుడు 6:20 నుంచి రేపు పొద్దుగాల 6:20 వరకు. ఈరోజు సండే ఫిబ్రవరి 9. ఇప్పటి నుంచి రేపు పొద్దుగాల 6:20 దాకా మన క్యాంపింగ్ అయితే ఉంటుంది. మన క్యాంపింగ్లో మనం నైట్ సర్వే కానీకి ఫుడ్ ఐటమ్స్ అయితే ఫస్ట్ మత్తునే ఇలా సంచి నిండా అవే ఉన్నాయి. పాలు, మావాడు ఇప్పుడే పాలు విండుకొచ్చిండు అవకాంచి. ఇక ఈ కొండెక్కి అదంతా అలసిపోయినట్టు అయింది పానం అంతా. చల్ల కూల్ డ్రింక్ అయితే తాగుదాం. నెక్స్ట్ వచ్చేసి గైస్ మన ఫుడ్ ఐటమ్స్ చూడొచ్చు. మాలస్కి తెచ్చిన నైట్ డిన్నర్కి రైస్ గీస్ ఏం లేదు, పాస్ అయితే వేసుకొని తిందాం. ఇక నెక్స్ట్ ఇగో చిప్స్ ప్యాకెట్లు, 2 చిప్స్ ప్యాకెట్లు అయితే తెచ్చిన పెద్దవి. నెక్స్ట్ ఇలా కుకుంబర్, దోసకాయలు అవుతున్నాయి. చల్లగా ఉంటుంది కదా, ఇది వచ్చేది ఎండాకాలం కాబట్టి కొంచెం వేడి కాకుండా అదైతే ఇచ్చినాం. నెక్స్ట్ స్నాక్స్ కోసం ఇవో వీటిని ఏమంటారా, పల్లిపట్టీలు అయితే ఇచ్చిన. నెక్స్ట్ రింగులు ఇక చేతిలో పెట్టుకొని చిన్నగా ఉన్నప్పుడు అయితే తిన్నాం, ఇప్పుడు అదే మళ్ళీ అట్లా తిందాం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏం డబ్బరా, గ్లాస్. మొత్తం ఇప్పుడు ఈ ప్రపంచం అంతా ప్లాస్టిక్తో నిండిపోయింది కదా. సో వీటిని అవాయిడ్ చేయడం కోసం మంచిగా ప్రాపర్గా ఇక ప్యాక్ చేసి ఇట్లయితే అమ్ముతారు. ఇక పేపర్ గ్లాసులు మంచిగా ఇలా కూల్ డ్రింక్ పోసుకొని చల్లగా తాగితే కాడకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి అరే గిన్నెగానం తెచ్చినామారా, ఇన్నిరా చాయ్లకు స్నాక్స్ చాలుతా మన మొత్తం. ఇక 2 రోజులు ఇన్నే ఉండేటట్టున్నాం మేము. ఒకటే నైట్కి తెచ్చినాం రా, 2 రోజులు కాదు. సో గాయస్ ఇవి మేము తెచ్చిన ఫుడ్ ఐటమ్స్. ఇప్పుడైతే మనం ఏం చేద్దాం రా, ఫస్ట్ చాయ్ చాయా కూల్ డ్రింకా? చాయ్ ఉన్నోళ్ళంతా చాయ్ అంటారా? చాయ్ తాగమన్నా. సరే కానీ ఇప్పుడైతే చాయ్ వేద్దాం. ఇక ఇంతకుముందుగా చెప్పినా కదా ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడం కోసం. ఇవి కూడా పేపర్ కప్సే, నేనే తెచ్చిన బట్ మర్చిపోయింది. ఇక నెక్స్ట్ ఫోర్క్స్ అయితే తెచ్చిన తిననీకి, పాస్తా తిననీకి. నెక్స్ట్ వచ్చేసి అర్ధ కిలో చక్కెర అంత ఉడుతుందారా, ఉడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన పాస్తాలకి చికెన్ మసాలా తీసుకొని కడాకు వేసుకొని తిందాం. గైస్ ఇంకా చెప్పుడు మర్చిపోయినా, మనం పాస్తా చాయ్ పెట్టుకోనికి బౌల్ అయితే తెచ్చిన. ఒకటి పాస్తా వేసుకోనికి, ఒకటి చాయ్ వేసుకోనికి. ఇంకొకటి మర్చిపోయిన ఏంటంటే 20 లీటర్ వాటర్ క్యాన్ ఉంటుంది కదా, హాఫ్ అయితే తెచ్చుకున్నాం. ఈ గుట్టెక్కేసరికి పానం అంతా ఆగమం అయింది. సో ఈ వాటర్తో నైట్ అంతా మనం సర్వ్ అయితే అవుదాం. ఇప్పుడు చాయ్ అయితే పెట్టుకుందాం. మా టీంలో చాయ్ ఎక్స్పర్ట్ ఒకటైతే ఉన్నాడు. రే ఎటు పోతివిరా చాయ్ ఎక్స్పర్ట్, కమాన్ చాయ్ పెట్టు రే, కడకు చాయ్ పెట్టు. అయ్యో మా చెఫ్, మెయిన్ చెఫ్ వీడే, ఏదున్నా వీడే వండుతాడు. ఇక చాయ్ పెడితే తగ్గేది కాదు, జుర్రం మీద బోర్ వేసుకోకపోతే సరిపోయా. ఇప్పుడైతే చాయ్ పెడుతున్నాం. ఇక గాయస్ చాయ్ పెట్టుకోనికి ఇక్కడైతే ప్లేస్ అయితే లేదు, కొంచెం కంజెస్టెడ్గానే అవుతుంది. పైన అయితే మంచిగా ఉంది ప్లేస్. అక్కడ ఆడిపోయినాం అనుకో, బ్యాక్గ్రౌండ్లో కొంచెం లొకేషన్ మంచిగా కనబడుతుందని పైనకి అయితే పోతున్నాం. నడువురా. గ్యాస్ ఇప్పుడైతే చాయ్ పెట్టుకుంటున్నాం. పెట్రా, పాలైతే వస్తున్నా. వచ్చాయి చిక్కడి చాయ్ పెట్టుకుందాం మనం. ఏమైందిరా ఏడుతాను? పొగ పాడుగాను నా ఏమన్నా పడ్డది. కందరిగా ఏమన్నా పడ్డది పొగ. అందరు కారం తింటే ఎడతారుగా, నాకు పొగతో ఎడతాను నేను. అట్లుంటుంది మరి పొగతోని. చపాతీరా
అయ్యో కడాక్ చాయ్ పెట్టు. చాయ్ తాగిన చాయ్ తాగితే జీవితంలో మళ్ళీ చాయ్ని మర్చిపోర్రా. పీక్తాం ఆయన తెచ్చి అట్లేం పెట్ట. స్పూన్ లేదా రా? ఇగో స్పూన్. మా చిన్నగా అవుతుందేమో. గాయ చాయ్ మన చెఫ్ గాడు అయితే నన్ను మోసం చేసిండు. పొగొత్తుందని ఆయనతో ఈడికెళ్ళి పోయిండు. ఇక లాస్ట్కి నేనే చాయ్ మొత్తం పెట్టేసిన. ఏమో చాయ్ జస్ట్ అది మరిగే అదంతా నేనే చూసుకున్నా. చక్కెర అవన్నీ వాడేసిండు. ఇక చూద్దాం. ఫస్ట్ నేను టేస్ట్ అయితే చేద్దాం. అబ్బా చల్లగా వస్తుంటే గరం గరం చాయ్ తాగితే కడగుంటుంది. ఇక్కడ కొడుతుంది సీనా. పోతారు అందరూ పోతారు. అయిపోయింది ఈ బతుక అయిపోయింది. ఎట్లా పెట్టినా అమ్మో మంచిగా ఉందా లేదా ఇది? తాగి చూడు ఎట్లా తాగురా. అమృతం ఉన్నట్టు ఉంటుంది చాయ్. బాబా గ్యాస్ ఏదేమైనా ఖచ్చితంగా అంతా ఫన్ కోసం చేసినా కానీ చాయ్ అయితే కడకు పెట్టిండు. నిజంగా నేను ఎక్స్పెక్ట్ కూడా అరే ఇంత మంచిగా అవుతుందని. చాయ్ సూపర్ ఉందన్న. బాబా అమృతం రా. కొంచెం నిజంగా మస్తుందిరా. సూపర్ కడకుంది. అబ్బా చాలరా దానికి దుంకగా నీడికెళ్ళి వాడు చాయ్ మంచుకుందని దుంకాడు. ఈ పొగకు దుంకుతాడు వాడు. ఎలకల బాధ పెట్టుకున్నాడు. అబ్బా అరే నేను మర్చిపోయినా. గ్యాస్ ఇగో బిస్కెట్ల కూడా పార్లేజీ మేము ఎంత నేను 2వ తరగతి 3వ తరగతి ఉన్నప్పుడు రూపాయికో 2 రూపాయలకు వచ్చు. చిన్న ప్యాకెట్ అలా 5 బిస్కెట్లు ఏమొచ్చు. ఇప్పుడు మళ్ళీ సేమ్ మస్తు ఉండేది ఇవి. గైస్ ఇప్పుడే చాయ్ తాగుడు అయితే కంప్లీట్ అయితే అయింది. మీ అందరికి అవరే ఒక సస్పెన్స్ ఉందిరా. అది చెప్తే మీరు రాకపోవచ్చు. అందుకే మీకు చెప్పకుండా ఈ గుట్ట మీదకి అయితే తీసుకొని వచ్చిన. దుంపదగా గుట్ట మీద వచ్చినాక ఇప్పుడు చెప్తే భయం అవుతుంది. గుట్ట మీద ఎక్కితే అట్నే ఉంటుంది మరి. గుట్ట మీద సస్పెన్స్ రా. ఇప్పుడు చెప్పా మనం పాస్తా చేసుకొని తినే టైం అప్పుడు చెప్తా. అవరిదాకా చెప్పా. అప్పటిదాకా మేము భయపడకుండా అనమాట. భయపడరు. ఇంత ముందుగా చాయ్ కార్యక్రమం అయితే అయిపోయింది కదా. ఇప్పుడు అంతాక్షరి అయితే ఆడదాం జస్ట్ ఫన్ కోసం. స్టార్ట్ చేద్దామా? ఓకే. ఎట్లా స్టార్ట్ చేస్తారు? అంతాక్షరి చెప్పి అయిపోతుంది. చెప్పు. అంతాక్షరి ఆడుకుందామా, సినిమా పాటలు పాడుకుందామా. పాడరా. మా అక్షరం మీద పాట పాడాలి. ఏమే బాలా ముల్క మంచం అంతే ముల్క మంచం మళ్ళా మానే వచ్చింది దీనికి. మా మీద వాడు మా ఒకవేళ పాట వాడలేదు అనుకో పొంగబెట్టి పల్లీలు గుర్తాం. మనిషికోపల్లి గట్లుండదు. అంటే లాస్ట్ సినిమా పేరు చెప్పి మా మీద సినిమా పేరు చెప్పచ్చు కదా. లేదు పాట పాడాలి. పాట పాడు. ఓ 10 లెక్క పెడతాం. సరే ఒక 10 సెకండ్లు అవుతాం. 10 సెకండ్లు అవి 3, 4, 5, 6,
7 అంటే ఎట్లా? 8 9 10 కథం గుద్దురే. గుద్దురే గుద్దురి అట్లున్నది లెక్క పెట్టినాక పాడపోతా పాడు పాడలే కదా మీరు ఏమన్నా 10 లెక్క పెడతారు సరే పాడు మాయదారి మంజులా మంజులా వచ్చినానే మంజులా మల్లెపూలు వచ్చినానే మంజులా లానా లా లా మీద ఏమున్నది లంచ్కొస్తావా మంచుకొస్తావా అంతే వా నానా వా 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 మీద ఏమున్నాయి పల్లీలు ఏమంటావా కింద కూడా చెప్పరు మళ్ళీ వాళ్ళు దొరికే మరి పాటలు ఉన్నాయి మా మీద వస్తావా వస్తావా ఎందుకు వస్తావా ఇస్తావా ఇవ్వనమని ఇస్తావా మళ్ళా వాడే వానా వానా వెల్లువాయే కొండ కొండ కూలిపాయే. ఉల్లిపాయ ఏంటి యానా యా కుదురి గుర్తు మంచుకోకటారే మంచుకోక కొట్ట నెక్స్ట్ అంతే నెక్స్ట్ నీక గాయస్ ఇప్పటిదాకా జెర్షాప్ అయితే రెస్ట్ చేసుకున్నాం, ఎంజాయ్ అయితే చేసినాం, అడ్డీ ముచ్చలు పెట్టుకుంటా. ఇప్పుడైతే జర ఆగలైనట్టు అవుతుంది, స్నాక్స్ అయితే తిందాం. మా మంద పెద్దగా ఉంది, కాకపోతే నేను రెండే తెచ్చిన, ఇక షేరింగ్ అయితే చేసుకున్నాం రా ముగ్గురం వేసుకున్నాం. కెమెరామెన్ గారికి బుక్ అయ్యా అవసరం లేదు ఇక తినూరు ఇక కెమెరా ఒకటి ఇవ్వాలి. అరే మనిషికో రెండు ఇద్దాం మీరు ఒకటి మేము మనిషికి రెండు ప్యాకెట్ మంచికి రెండు రావట్లేదా ఇగో రావట్లేదా చంద్ర అన్న మన అయిపోయినాయి కదనే వాళ్ళు గుంజుకుందామా గుంజుకున్నాం బాబు. అరే వాళ్ళు ఏమో ప్లాన్ ఎత్తురు అరే బ్రో షేరింగ్ ఇస్ కేరింగ్ ఒకటి మనమైతే ఎప్పుడు అన్నమే తింటాం కదా. ఇప్పుడు మనం క్యాంపింగ్లో వచ్చేసి పాస్తాని అయితే ప్రిపేర్ చేసుకున్నాం. నైట్ డిన్నర్కి అయితే పాస్తానే తింటాం అందరం. చేయరా కడాగేరా చేస్తా ఓకే. మనలో అయితే అందరూ చూస్తారు, ఆకలి అవుతుందట. ఇంత ముందుకే తింటారు కదరా చిప్స్ కదా వీళ్ళు సరిపోలేదా? నాకు కూడా జర అట్నే ఉన్నది, మీరు ఏమంటారా అని ఇట్లా అందరికి ఆకలి అవుతుంది కానీ వాళ్ళు చెప్తలేరు. ఆకలి అవుతుంది ఘోరంగా. ఆ చాయ్ పక్క అయిందో కానీ ఎవడు వీడు చైల్డ్ ఆర్టిస్ట్ కాడు. మాకు ఇక్కడ వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే మేము హైట్ మీద ఉండే వరకు గాలి ఎక్కువ వచ్చి ఇట్లా మంట మంటలేదు సరిగ్గా. ఇంకా నయ్యంతి ఆ స్టాండ్ అన్న తెచ్చుకున్నాం. ఇది మర్చిపోయినా, మళ్ళీ పోయి తీసుకొని వచ్చాను. లేకపోతే ఎప్పుడు కాలు పెడదాం. కట్టే తీసుకురా కాలు పెట్టాం. సో గైస్ మన వాటర్ అయితే బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడైతే ఈ పాస్తాలు వేసుకొని మనం ఉడకబెట్టుకుందాం ఫస్ట్ అయితే. సో గైస్ మన పాస్తా అయితే ఇప్పుడు ఉడికింది మొత్తం. దీంట్లో వాటర్ తీసేసి మనం మసాలా వేసుకొని కలుపుకొని తినుడేగా.
జస్ట్ ఆల్మోస్ట్ మొత్తం పాస్తా వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. డిన్నర్ లాగా అయితే తిందాం. నేను సస్పెన్స్ ఉందని ఒకటి చెప్పిన కదా, మేము ఏడ క్యాంపింగ్ చేస్తున్నాం అంటే మా పక్క పండే శ్మశానం అయితే ఉంటుంది. శ్మశానం మీద మనం క్యాంపింగ్ అయితే చేస్తున్నాం ఇప్పుడు. ఒక్కొక్కరు అంతా ఏమైందిరా సైలెంట్గా అయిపోయారు. ఏందన్నా నువ్వు ఇప్పుడు చెప్తావా అన్న? ఇప్పుడు చెప్తావు కొండ ఎక్కినాక 8 గంటల టైంలో గుండుగా అనుకున్నా శ్మశానం అనుకున్నా శ్మశానం ఏం కద్ది అయిపోయాయి వండుకుంటివి ఇంకేంది ఇక. సో మేము నార్మల్గా ఎత్తలేము, అదే శ్మశానం పక్క పండి గుండు మీద క్యాంపింగ్ అయితే ఎత్తున్నాం. ఇదే ఈ వీడియోలో ట్విస్ట్. మన డిన్నర్లో పాస్ అయితే తిందామని చెప్పిన కదా, ఇప్పుడైతే వేసుకొని ఇక తిందాం. ఏం రో పడదేం రో ఇది. నేను చేసేపు పండుకొని లేచే వరకు మొత్తం ఆమని చేసారు పాస్తా. ఎటు వేరే చెఫ్ మెయిన్ చెఫ్ ఫస్ట్ ఏం చేస్తారు చెఫ్ గంగలో కలిసి అంతా మంచిగా ఉంది కానీ చెఫ్ వాడు మోసం చేసిండు, ఆమాన్ చేసిండు. సప్పగా ఉంది, మెత్తగా అయింది. నో కామెంట్స్. బాగుంది. ఎట్లున్నది నాదే అత్త సూపర్ ఉంటుంది. వాడు చేసిండే గట్టి ఉంటుంది. ఆడుతుంది. ఇప్పుడు ఇక నిద్ర వచ్చినట్టు అవుతుంది. మనం ఎప్పుడో తెచ్చుకున్నాం, ఇది మజా తాగలేదు, ఇప్పుడైతే తాగుదాం. ఇక మజా కాదు ఫ్రూటీ, మళ్ళీ మజా అంటే మళ్ళీ అది మజా కాదురా ఫ్రూటీ అని మళ్ళీ కామెంట్స్ పెడతారు. ఇది ఒక కథ. అటు వరకు పోయి అసలే శ్మశానం కాడ తాగుతున్నాం. 3 దిక్కులో పోయి 3 దిక్కులో పోయి ఇంకో దిక్కు పోయలే కదరా. ఇంకో దిక్కున వద్దు ఇంకో దిక్కున కడుపులో పోసుకుంటా. లోపలికి కూడా ఉంటుంది. లోపుతాం నాన్న బంగారం ఆగమ్మ. ఇది ఫస్ట్ వాళ్ళకు ఫస్ట్ నీకే ఇప్పుడు వాటర్. దురదృష్టకరమైన విషయం ఏంటంటే మేము తెచ్చుకున్న లైట్లలో ఛార్జింగ్ అయితే అయిపోయింది. అందుకే తినేది తాగేది ఫుటేజ్లు అయితే లేవు. మళ్ళీ క్యాంపింగ్ నుంచి ప్రాపర్గా అయితే చేద్దాం. ఇక తాగుర్రా పండుకుందాం, నిద్ర వచ్చినట్టు అవుతుంది. గైస్ ఇప్పుడే కూల్ డ్రింక్ కూడా తాగినాం, ఇక నిద్ర వచ్చినట్టు అవుతుంది. సెట్ గారు అందరికి తిన్నారుగా కడుపు నిండా అయితే సట్టు అయినారా? అయ్యా ఇంకేం లేదు. ఇక ఇంకేమన్నా ఆడదామా గేమ్స్ కినా? అందరు పొద్దుగాల తిందాం తీరా రింగులు. ఇంకా ఫుడ్ ఐటమ్స్ మత్తుగా ఉన్నాయి, ఇంకా ఫుడ్ ఏమంటారు రింగులు ఉన్నాయి, ఇంకా చిప్స్ కూడా ఉన్నాయి కావచ్చు. ఇంకా చిప్స్ కూడా ఉన్నాయి. గట్లేం లేదు, ఇగో పొద్దుగాల తిందాం అందరం కలిసి. గైస్ గా ఇప్పుడైతే మేము పండుకుంటాం, నిద్ర వచ్చినట్టు అవుతుంది. అందరు సోము ఉన్నది అందరికి. బాయ్ గైస్, పొద్దుగాల అయితే కలుద్దాం. అందరు నిద్రకు వచ్చింది. బాయ్ బాయ్ గైస్. ఇంతకుముందుకే లేచినాము, బాగా చలి పెడుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 ఏమో అవుతుంది. 6:30 దాకా కావాలి కదా. సో ఇప్పుడైతే మంచిగా కాపుకుంటున్నాం అన్నమాట.
సో గాయస్ ఇప్పుడైతే మనం ఇప్పుడే లేచినాం. నైట్ అయితే ఫుల్ చలి ఉంది. మనం ఇప్పుడు కొద్దిసేపు మంట పెట్టుకొని చాయ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. మనం ఇంకా కిందికి దిగేది ఉంది కాబట్టి బండ దిగాలి. మన క్యాంపింగ్కి అయితే ఇంకా 20 minutes అయితే మిగిలింది. అప్పటి వరకు చాయ్ పెట్టుకొని తాగి కిందికి దిగేద్దాం. గైస్ ఘోరంగా చల్లగా అయితే చల్లగా వస్తుంది. మా వాళ్ళు వచ్చేసి నేను లేచేసరికి ఛాయ్ అయితే పెట్టిరు. లేచేసరికా నేను ఎప్పుడో లేచినా అనుకున్నా అనుకుంటున్నా. ఇప్పుడైతే ఛాయ్ తాగుదాం. ఛాయ్ అయింది రే రారా రే గొడవన బ్యాచ్ దారి గైస్ పొద్దుగాల ఒరే మీ దుంపాలే ఎందుకు కొట్టుకుంటుర్రా ఛాయ్ తాగుర్రా అంటే. గైస్ పొద్దుగాల లొకేషన్ అయితే చూడరు ఒకసారి. మా విలేజ్ ఎంత మంచిగా కనబడుతుందో. మొత్తం మంచుతో అయితే నిండిపోయింది. ఇప్పుడే సూర్యమామ ఏడ్రా రే సూర్యమామ లేడరా. నేను నైట్ చెప్పినా కదా శ్మశానం పక్క బండ మేము క్యాంపింగ్ చేసినాం బండ మీద అని అటు చూపిరా. జూమ్ కరో ఈ ప్లేస్ అంతా మొత్తం బొందలగడ్డనే. ఈ బొందలగడ్డ పక్క పంటే పెద్ద గుట్ట అయితే ఉంటుంది. ఆ గుట్ట మీద మేమైతే క్యాంపింగ్ అయితే చేసినాం. ఇప్పుడు ఛాయ్ అయితే అయిపోయింది కదా ఛాయ్ దానికి అయితే పోదాం పరా. ఇప్పుడైతే ఛాయ్ అయితే తాగుతున్నాం. చల్లగా వస్తుంది రా ఘోరంగా. కడకుంటుంది కదా గుట్ట మీద. సో గైస్ ఇది ఈరోజు క్యాంపింగ్. అరే ఫస్ట్ టైం క్యాంపింగ్ చేసారు కదా ఎట్లా అనిపించిందిరా? కొత్త కాబట్టి మాకు కూడా చాలా అద్భుతంగా అనిపించింది. కొన్ని సంఘటనలు ఎదుర్కొల్సి వచ్చింది. చలి బాగా అయింది. తెచ్చిన సిద్ధం ఒకటే దానికి యుద్ధం చేయాల్సి వచ్చింది. మేము కుస్తీ పట్టడం అయింది బాగా. ఫుడ్కి అయితే ఎటువంటి డోగా లేదు. సట్టుగా చేద్దాం. ఇక ఫస్ట్ టైం కాబట్టి మేము ఎప్పుడు చేయలేదు కాబట్టి ఇక మంచిగా అనిపించింది. ఏమైనా వస్తాయి అన్నమాట. సూపర్ అక్కడే సూపర్ చల్ల టేస్ట్ కాడు. సో గైస్ ఇది ఈరోజు క్యాంపింగ్. ఈ క్యాంపింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్లో మీరు కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ క్యాంపింగ్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి ఇంకా ఎలాంటి క్యాంపింగ్ చేస్తే బాగుంటుంది, దేని మీద క్యాంపింగ్ చేస్తే బాగుంటుంది దాని మీద అయితే చేద్దాం. సో ఇది గైస్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్లో మీరు కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక కొత్త వీడియో లేదా కొత్త వ్లాగ్లు అయితే కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ ఎంజాయ్ పండుగ.